నమస్తే అండి. పెద్దలు పిల్లలు వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకొని ఆధ్యాత్మికతను ఆనందాన్ని పొందడానికి ఈ ప్లేస్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. 25 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటూ ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని నేను చూడలేకపోయా. అనేక మార్లు చిలుకూరు బాలాజీ దర్శనానికి వెళ్ళాను, కానీ ఈ దేవాలయాన్ని నేను మిస్ అయ్యాను. పెద్దలు పిల్లలు ఇష్టపడే విధంగా ఉన్న ఈ దేవాలయం వివరాలు ఏంటో చూద్దాం. కమలం ఆకారం మీద అందమైన అద్భుతమైన దేవాలయం చూడాలంటే హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే దారిలో స్వామినారాయణ్ గురుకుల్లో హిమాయత్ నగర్ జంక్షన్ వద్ద మనము ఈ కమల్ ధామ్ని దర్శించుకోవచ్చు. అద్భుతమైన ఆర్కిటెక్చర్తో కమలం మీద దేవాలయం, కమలానికి ఇరువైపులా బంగారు వర్ణంలో అత్యంత ఆకర్షణీయంగా అలరాలుతున్న దేవాలయానికి వెళ్ళటానికి అందరూ తప్పక ప్రయత్నం చేయండి. చిలుకూరు బాలాజీ దేవాలయం అందరికీ సుపరిచితమే. అక్కడికి వెళ్ళే మార్గంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లోటస్ టెంపుల్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కమల్ ధామ్లో ఉన్న ప్రధాన దైవం శివుడు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. పురుషోత్తం భాయ్ అనే భక్తునికి భగవద్ అనుగ్రహంతో నర్మదా నదీ తీరంలో దొరికినది ఒక శివలింగం. ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లు సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తాయి. అవి నాభి, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగధార మొదలైనవి. ఇక్కడికి వచ్చే భక్తులు తమ మనోవాంఛలు తీర్చుకొనుటకు రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం ప్రదక్షిణపూర్వకంగా తిరిగినప్పుడు మనం వినాయకుడు, సీతారాములు, హనుమంతుడు, రాధాకృష్ణులు, పద్మావతి, అలివేలువంగ సమేత వెంకటేశ్వరుడు, నరసింహస్వామి మొదలైన దేవీ దేవతా విగ్రహాలు కూడా దర్శనం చేసుకోవచ్చు. దేవాలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉన్నది. మనం వాటికి గోగ్రాసం సమర్పించి గోసేవ కూడా చేసుకోవచ్చు. దేవాలయానికి ఒకవైపున ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. వెజిటేరియన్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. పిల్లలు స్పెండ్ చేసేందుకు వీలుగా దేవాలయానికి వెనుక భాగంలో ఆట స్థలంలో జారుడు బల్లలు, ఉయ్యాలలు మొదలైనవి ఉన్నాయి. పెద్దలు పిల్లలు అందరూ ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న కమల్ ధామ్ లోటస్ టెంపుల్ని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పొంది మీ అమూల్యమైన అనుభూతిని కామెంట్ రూపంలో తెలియచేయగలరని ఆశిస్తున్నాను. ఈ దేవాలయం సాయం సమయాన దీపపు కాంతుల్లో ఇంకా అత్యంత అందంగా కనపడుతుంది. తర్వాత పిల్లలని అప్పుడప్పుడు మనం దేవాలయాలకు తీసుకెళ్ళటం చాలా ముఖ్యమైనది. ఇది మనకి పిల్లలకి ఇటు మనకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే విధంగా ఉన్న దేవాలయం నాకు అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పక దర్శిస్తారని ఆశిస్తూ స్వస్తి.